ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి జూలై నెలకి సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్ల భాగంగా రేపు అంటే మనకి ఏప్రిల్ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి అంగప్రదక్షిణ టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయండి. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ కాబట్టి మీరు ముందుగా టీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనవచ్చు. అంటే భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు సభ్యులు అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు కూడా 12 సంవత్సరాల లోపు ఉన్న మీ పిల్లల్ని కూడా ఈ శ్రీవారి అంగప్రదక్షిణకి దాని తర్వాత శ్రీవారి దర్శనానికి కూడా మీరు తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి అంగప్రదక్షిణ అంటే శ్రీవారి ప్రధాన ఆలయం ఏదైతుందో ఆనంద నిలయంలో మనకి స్వామివారి దర్శనం చేసుకుంటాం కదండి. సాధారణంగా మనం జయ విజయ దగ్గర దర్శించుకుని బయటకు వస్తాం కదా, అక్కడ బంగారు బాగు ఉంటుంది కదండి. అక్కడి నుంచి పడుకుని పొర్ల దండాలు పెడుతూ స్వామివారి ఉండిలో కానికలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఇందులో ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ చేయించిన తర్వాత శ్రీవారి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. మీకు దర్శనం కూడా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జూలై నెలకు సంవత్సరం బట్టి ఈ అంగప్రదక్షిణ టికెట్ని ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారికి సేవలు తరించండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. జూలై నెలకి సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్ల భాగంగా సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మెడికల్ కేసు ఉన్న వారికి అంటే వయోవృద్ధులకు కానీ లేదా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో దివ్యాంగులకు కానీ దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంస్థ బట్టి కోటాలో భాగంగా రేపు ఏప్రిల్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి సీనియర్ సిటిజన్ కోటాకి సంబంధించిన బట్టి లేదా దివ్యాంగులకు సంబంధించిన బట్టి టికెట్లు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది టీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ, మీరు ₹1 కూడా కట్టనవసరం లేదు. ఇందులో సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు 65 సంవత్సరాలు దాటి ఉండాలి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మీ ఆధార్ కార్డుని అయితే అప్లోడ్ చేయాలండి, అది కూడా 1 MB లోపు ఉండాలి. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ టికెట్ని అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ టికెట్ని బుక్ చేసుకుని మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి 3 నెలలు ముందుగానే ఈ స్వామివారి దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా శ్రీవారిని దర్శించుకోవాలి అనుకున్న వాళ్ళు ముందుగా స్వామివారి దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అదేవిధంగా 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ ఉండడానికి కలుగుతుంటే అకామిడేషన్ కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఎవరైతే జూలై నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారి మొదటి గడప దర్శనం అంటే విఐపి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో, ఇంకా చెప్పాలంటే శ్రీవారిని ఎవరైతే దగ్గరగా వెళ్ళి చూడాలనుకుంటున్నారో మీరందరూ కూడా శ్రీవారి దర్శన టికెట్లని బుక్ చేసుకోవడానికి అది కూడా శ్రీవారి ట్రస్ట్ కోటాలో అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్కి ఎవరైతే ₹10,000 డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ₹500 విఐపి దర్శనం అయితే శ్రీవారి భక్తులకు కల్పించడం జరుగుతుందండి. ఈ టికెట్లు మనకి రేపు 23వ తారీఖున ఉదయం 11 గంటలకి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయండి. ఇది టీడీ దేవస్థానానికి సంబంధించిన అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. ఈచ్ పర్సన్ ₹10,000. మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు అదే రోజున స్వామివారి దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా 2 ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాకపోతే మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవాలంటే మినిమం 2 ఉండాలి. అంటే భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఇద్దరు కనుక ఈ శ్రీవారి ట్రస్ట్ కోటాలో స్వామివారి దర్శన టికెట్ బుక్ చేసుకుంటే మీరు మాత్రం అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సింగిల్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకైతే అకామిడేషన్ అయితే ఎవరండి.
ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మీకు దర్శనం కూడా మీరు ఏ రోజైతే స్వామివారి యొక్క దర్శనం ఎక్కడ బుక్ చేసుకున్నారో, అంటే ఏ డేట్కి అయితే బుక్ చేసుకున్నారో అదే డేట్లో మీకు సాయంత్రం 4 గంటలకి స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. మీరు స్వామివారిని కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుందండి. మీరు శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవితంలో ఎవరైనా సరే స్వామివారిని దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకున్న వాళ్ళు ఈ శ్రీవారిని ట్రస్ట్కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి 500 రూపాయల దర్శనం ఇక్కడ బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఎవరైతే జూలై నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో అది కూడా 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా ఈ టికెట్ మనకి రేపు 24వ తారీఖున ఏప్రిల్ నెల ఉదయం 10 గంటలకి మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయండి. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ మీరు లాగిన్ అవి బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి tt.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి ద్వారా 6 మెంబర్స్ వరకు కూడా ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈచ్ పర్సన్ 300 రూపీస్ అండి. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఈ 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ ద్వారా వెళ్ళి శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదే రోజున అంటే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలో కానీ లేదా తిరుమల కొండపైన కానీ ఉండడానికి అవసరపడే అకామిడేషన్ కూడా ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాకపోతే ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే స్వామివారి యొక్క అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషను 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందండి. కాబట్టి మీకు నచ్చినటువంటి క్వార్టర్లో అకామిడేషన్ కూడా బుక్ చేసుకోండి. ఒకవేళ ఆన్లైన్లో అకామిడేషన్ దొరకకపోతే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత CRYP దగ్గర మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అక్కడ 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, అదేవిధంగా 1000 రూపాయల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి రూమ్ కోసం అయితే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు అకామిడేషన్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఎవరైతే మే నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి రేపు అంటే మనకి ఏప్రిల్ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారిక వామన్ టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. వీటిలో మనం శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన్ టికెట్లను పిలుస్తూ ఉంటాం. ఈ టికెట్లు కాస్ట్ మనకి 1600 రూపాయలు ఉంటుందండి. 2 సభ్యులు అయితే పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. తిరుపతిలో అలిపిరి దగ్గర గో ప్రదక్షిణశాల దగ్గర వామంలో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉండేటువంటి ఏకైక దర్శన టికెట్లు అది కూడా మే నెలకి ఈ వామన్ టికెట్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోండి. ఇందులో వామన్ టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు తిరుపతిలో వామంలో పాల్గొన్న తర్వాత అక్కడ మీరు ఖచ్చితంగా మీకు టికెట్, మీకు ఐడి ప్రూఫ్స్ని కూడా టీటీడీ దేవస్థానానికి సంబంధించినటువంటి సిబ్బందికి చూపించి దాని మీద స్టాంపు, సీల్ వేయించుకొని మీరు తిరుమల కొండపైకి వస్తే మాత్రమే శ్రీవారికి దర్శనం ఉంటుందండి. చాలామంది మిత్రులు తెలుసో తెలియకో ఆ టికెట్ మీద సిగ్నేచర్ కానీ స్టాంప్ కానీ వేయించుకోకుండా వస్తున్నారు. వీళ్ళకైతే శ్రీవారికి దర్శనం ఉంటుందండి. ఖచ్చితంగా స్టాంపు, సీల్ వేయించుకుని మీరు తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత 300 రూపాయల స్పెషల్ దర్శనం వాళ్ళు అంటే ఏటీసీ సర్కిల్ ద్వారా మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.